అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎస్సీజెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో పరుగులు తీశారు కార్మికులు. సాల్వెంట్ నిల్వ కేంద్రంలో మంటలు రావడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. సాల్వెంట్ పీపాలు పేలుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎస్సీజెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో పరుగులు తీశారు కార్మికులు. సాల్వెంట్ నిల్వ కేంద్రంలో మంటలు రావడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. సాల్వెంట్ పీపాలు పేలుతున్నాయి. మంటలు ఎగిసిపడుతున్నాయి. అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎస్సీజెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్మేసింది. భారీ శబ్దాలు రావడంతో పరుగులు తీశారు కార్మికులు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. చిరంజీవి, అనకాపల్లి జిల్లాలో కొద్దిసేపటి క్రితం భారీ పేలుడు సంభవించింది. రాంబిల్లి మండలం పరిధిలో ఎస్వీఎస్ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో అందులో ముఖ్యంగా ఈ సాల్వెంట్ ఆయిల్ పేపాలు అందులో ఈ ప్రమాదం ఏం జరిగింది దానికి గల కారణాలు ఏంటో తెలియదు కానీ ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగ అనుకుంది. తర్వాత ఒకసారి బ్లాస్ట్ కూడా పెరిగింది. చాలా ఎత్తు వరకు కూడా అగ్ని మంటలన్నీ కూడా వ్యాపించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అవ్వచ్చు, కార్మికులు వీరంతా కూడా ప్రాణభయంతో పరుగులు తీసినటువంటి ఘటన. ఇంకా లోపలికి ఎవరు వెళ్ళలేని పరిస్థితి. లోపల ఎవరైనా చిక్కుకున్నారా లేదంటే ఎవరికైనా ఏమైనా జరిగిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఉన్న పలంగా అక్కడ ఉన్నటువంటి షిఫ్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఒకసారిగా బయటికి పరుగులు తీయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన మీద హోంమంత్రి కూడా స్పందించి వెంటనే సంబంధిత అధికారులతో కూడా ఫోన్ లో మాట్లాడి ఆరాలు తీయడం జరిగింది. ఫైర్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా మిగతా సిబ్బంది అధికారులందరూ కూడా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకురావాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసింది. వెంటనే అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్లతో కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం లోపల ఎటువంటి పరిస్థితి చోటు చేసుకున్నాయి ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే దట్టంగా పొగలతో పాటు భారీగా ఈ అగ్ని జ్వాలలో కూడా ఎగిసిపడుతుండటంతో లోపల ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, ఎవరికైనా ప్రాణ నష్టం జరిగిందా, ఎవరైనా ఇంక ఇంజూరీ అయ్యేదని కూడా తెలియాల్సి ఉంది. రోగి, థ్యాంక్ యూ చిరంజీవి. స్టార్టింగ్ అయితే అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎస్సీజెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్మేసింది. భారీగా శబ్దాలు రావడంతో పరుగులు తీశారు కార్మికులు. సాల్వెంట్ నిల్వ కేంద్రంలో మంటలు రావడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. సాల్వెంట్ పీపాలు మంటలు ఎగిసిపడుతున్నాయి. వాళ్ళు స్టార్టింగ్ లో అయితే ఇప్పుడు అయితే జస్ట్ ఇప్పుడు మూవ్ అవ్వలేదు, ఇప్పుడే మూవ్ అయింది. అది వాళ్ళు స్టార్టింగ్ లో అయితే ఇప్పుడు అయితే జస్ట్ అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎస్సీజెడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎస్వీఎస్ ఫార్మాలో మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్మేసింది. భారీగా శబ్దాలు రావడంతో పరుగులు తీశారు కార్మికులు. సాల్వెంట్ నిల్వ కేంద్రంలో మంటలు రావడంతో భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. సాల్వెంట్ పీపాలు పేలుతున్నాయి.
మంటలు ప్రస్తుతం ఎగిసిపడుతున్నాయి. ఎప్పటి నుంచి అవుతుందో బాగా అలాగే అక్కడ వెళ్ళిపోయింది. వాళ్ళు స్టార్టింగ్లో అయితే ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడు మూవ్ అవ్వలేదు, ఇప్పుడే మూవ్ అయింది అది.